హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసి చూడతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూద్దాం. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి ఒక పోస్ట్ కూడా షేర్ చేశాడనమాట. అంటే తను వచ్చేసి షేర్ చేసింది చూస్తే అందరికి అర్థమవుతుంది. మీరు చేసేది నాకైతే నచ్చట్లేదు. ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్లా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవరి పర్సెప్షన్‌లో వాళ్ళు పెడుతున్నారు గదా! అన్నట్టు ఒకటి చేశాడనమాట. అంటే యాక్చువల్‌గా ఇదంతా ఎందుకంటే కళ్యాణ్ ఎందుకు చేశాడంటే, తనుజ గురించి తనుజ అసలు తన వైపు మాట్లాడాలి గదా! ఇట్లా మాట్లాడినప్పుడు కళ్యాణ్ అట్లా కాదు అని చెప్పి కళ్యాణ్ వైపు మాట్లాడాలి గదా! అని చెప్పి అది ఫాన్స్ తనకు చెప్పిన విషయం. తనుజ ఏం అనలేదు గదా! అంటే కొంతమంది పెట్టారు కళ్యాణ్ గురించి వెనకేసుకొని వచ్చి అట్లా మాట్లాడాలి గదా! కళ్యాణ్ అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పాలి గదా! అంటుంటే తను ఒక్కటే చెప్పాడు కళ్యాణ్. కళ్యాణ్ చెప్పిందేంటంటే అది పబ్లిక్‌గా వాళ్ళు చెప్పే మాటలన్నీ వినటమే తప్ప, మనం ఎదురుగా ఏదోకటి ఆర్గ్యూ చేయడాలు అట్లాంటివి చేయకూడదు. తను పీఎంజే జ్యువెల్లర్స్ వాటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ ఒక 30 మెంబర్స్‌ని అలో చేశారు ఫాన్స్‌ని. ఆ ఫాన్స్ చెప్పింది వినటం వరకే గదా చేయాల్సింది. మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకొని, ఇట్లా గదా! అట్లా అని చెప్పి చెప్పడానికి మన ఎక్కడైనా అంటే ఫాన్స్‌ని మీట్ అయితే అట్లా చేయొచ్చు. కానీ ఏదన్నా మనం ఈవెంట్‌కెళ్ళినప్పుడు అట్లా చేయకూడదు. ప్లస్ మీరు దీన్ని ట్రోల్ చేయడం నాకైతే నచ్చలేదు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళు చెప్తుంటారు. చాలామంది నా గురించి, తనుజ గురించి నెగెటివ్స్ చాలా స్ప్రెడ్ చేశారు. వాటిల్లో ఎక్కువ తనుజ గురించే నెగెటివ్ స్ప్రెడ్ చేశారని నేనేమైనా అన్నానా? మరి తనుజని ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారు ఇప్పుడు? ఇంతకుముందు నన్ను స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు తను స్ప్రెడ్ చేస్తారు. అసలు ఎందుకు ఇదంతా ఈ నెగెటివ్‌లు ఎందుకు చేస్తున్నారు? అసలు మా గురించి మీరు మాట్లాడటం, మా గురించి ఆలోచించడం మానేసేయండి. ఈ 5 మంత్స్ అయినప్పటికీ ఇప్పటికి కూడా మా గురించి ఇట్లా ట్రోల్ చేయడం నాకైతే నచ్చట్లేదు అన్నట్టు పోస్ట్ కూడా చేసాడనమాట కళ్యాణ్. ఇదైతే సోషల్ మీడియా వైరల్ అవుతుంది. కొంతమంది నాకు మెసేజ్ పెడతారు, ఎక్కడ మేడం అని చెప్పి. మీరు కళ్యాణ్‌కి సంబంధించిన ఛానెల్స్ అయినా, లేకపోతే కళ్యాణ్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అయినా, లేకపోతే ట్విట్టర్ ఇట్లాంటి పోస్టులు మీరు కంటిన్యూగా ఫాలో అవుతుంటే ఇవన్నీ తెలుస్తాయనమాట. సో, ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ ఆల్రెడీ హాఫ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చేసాడు. ఆల్రెడీ నేను అది కూడా వీడియో పెట్టాను. ఎవరికైనా అది చూడనోళ్ళుంటే ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే దానికి సంబంధించి వీడియో పెడతా. లేకపోతే దానికి సంబంధించి మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియో కూడా చేస్తాను. సో, ఇంకా కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తాడు. అది త్వరలో చెప్తాడని చెప్పి మనకుంది లేటెస్ట్ న్యూస్. ప్లస్ తను ఆల్రెడీ ఆల్బమ్ చేశాడు కదా! దానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి రిలీజ్ అవ్వబోతుందట. అది త్వరలో. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తనే చెప్తాడనమాట. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మనకి జాతిరత్నాలు వస్తున్నాడు. జాతిరత్నాల తర్వాత టెరిటరీస్‌లో వస్తాడు. టెరిటరీస్‌లో కంపల్సరీ తను వస్తాడని చెప్పి మనకుంది లేటెస్ట్ న్యూస్. రీజన్ ఏంటంటే తనకి ఇప్పుడు పబ్లిక్‌లో తను కొంచెం పబ్లిక్ ఫిగర్ లాగా అంటే మొత్తానికి తెలియాలి గదా! ఇంతకుముందు వచ్చేసి తను ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తన ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా దానికి సంబంధించి ఇంకా ప్రమోషన్స్ ఉంటాయి. ప్లస్ దానికి అంటే రిలీజ్ అయిన తర్వాత కూడా దానికి సంబంధించి ప్రమోషన్స్ చేస్తుంటారు కదా! సో, అదంతా అయిపోయిన తర్వాత తను ఒక వెబ్ సీరీస్‌లో చేయబోతున్నాడు. ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించి ఇంకా న్యూస్‌లో కూడా బయటకొస్తాయి. ప్లస్ తను యాక్చువల్‌గా ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నాడు. తను క్వెషన్ ఆన్సర్స్‌లు చెప్పినప్పుడే చెప్పాడు. నాకొచ్చేసి ఇప్పుడు నా వర్కులు చూసుకోవడానికి నాకు టైం ఉండట్లేదు అని చెప్పి. ఎందుకంటే ఫాన్స్‌ని మీట్ అవ్వచ్చు కదా! మీరు ఆన్‌లైన్‌లో అంటే లైవ్‌లో రావచ్చు కదా! మీరు ప్లస్ తనుజ గారు లైవ్‌లో రావచ్చు కదా! అంటే నాకే కుదరట్లేదు. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అందుకని కుదరట్లేదు. కుదిరినప్పుడు కంపల్సరీగా వస్తాము. లైవ్‌లోకి రావటమో లేకపోతే ఫాన్స్‌ని ఎట్లా మీట్ అవ్వాలో మేము ఆలోచిస్తాము అని చెప్పి చెప్పాడనమాట. ఇంకొక విషయం చెప్పిందేంటంటే తనుజ గురించి, నా గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము నెగెటివ్‌నయితే అసలు పట్టించుకోము. నెగెటివ్ గురించి ఆలోచించడం ఎందుకంటే మనం ఎంతమందికి నచ్చుతామో 50% నచ్చితే 50% నచ్చకపోవచ్చు. అంటే అందరికి నచ్చాలని రూల్ లేదు. అందరికి నచ్చే క్వాలిటీస్ నాలో ఉండాలని కూడా రూల్ లేదని చెప్పాడు. ఆఫ్‌కోర్స్ అదే విధంగా తనుజ అందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందరిలో నచ్చిన క్వాలిటీస్ తనకు ఉండాలని లేదు. అదే విధంగా నేను చెప్తున్నాను. నాకు నచ్చినవి నేను నా ఛానెల్‌లో చేస్తాను. సో, ఇవి అందరికీ నచ్చాలని లేదు. అందరికీ నచ్చకూడదని లేదు. నచ్చిన వాళ్ళు నా ఛానెల్ చూస్తారు. ఆల్రెడీ తెలిసిన వాటిని మాత్రమే నేను నా వీడియోలో అప్‌లోడ్ చేస్తుంటాను. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.